ఒక ఇజ్రాయేలీ మంత్రి రోజుకి 30-40 మందిని లేపేద్దామని చేసిన వ్యాఖ్యలు బయటకొచ్చినాయి. గాజాలో ప్రతి రాత్రి ఓ 30-40 మందిని లేపేశారు. ప్లాన్ చేయాలి. వీళ్ళతో మనకు తక్షణం ముప్పున్నందుకు మాత్రం కాదు, అక్కడ బతికేందుకు అర్హత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బతకూడదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. ఈ మాట అన్నది సాక్షాత్తు ఇజ్రాయెలీ జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇటమార్ బెన్‌గ్విర్. కొంచెం ఆలస్యంగా ఆదివారం ఈ సమాచారం వెలుగు చూసింది. ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ పాలస్తీనాలో మారుమోగుతుంది. గాజాలో హమాస్ చెర నుంచి విడుదలైన బందీ రోమ్ ట్రావెలోస్కి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో బెన్‌గ్విర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ చేపట్టిన చర్యల మీద చర్చ సందర్భంగా గాజా మీద దాడులు తగ్గించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నాకు విభేదాలు ఉన్నది రహస్యమేమీ కాదు. గాజాలో ప్రతి రాత్రి కొంతమంది లక్ష్యంగా చేసుకుని 30-40 మందిని మట్టుపెట్టాలి అంటూ బెన్‌గ్విర్ వ్యాఖ్యానించారు. బెన్‌గ్విర్తో పాటుగా పలువురు ఇజ్రాయెలీ అధికారులు గతంలో కూడా గాజా విషయంలో ఇలాంటి విపరీత వ్యాఖ్యలే చేశారు. వీటిలో కొన్నింటిని పాలస్తీనా అనుకూల వర్గాలు ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించినాయి కూడా. గాజాలో మారణ హోమానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందనేందుకు వీటిని నిదర్శనాలుగా చూపాయి. అయితే గాజాలో తాము మారణ హోమానికి పాల్పడలేదని ఇజ్రాయెల్ అంటుంది. బెన్‌గ్విర్ తాజా వ్యాఖ్యలను స్థానిక మీడియా అస్సలు పట్టించుకోలేదు. కానీ 2023 నాటి హమాస్ దాడి తర్వాత బెన్‌గ్విర్ లాంటి వాళ్ళు ఇజ్రాయెల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు.